శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో భగవంతుడి విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఒకరు ఆస్తికులు, ఇంకొకరు నాస్తికులు. ఆస్తికులు అంటే భగవంతుని యొక్క ఉనికిని, భగవంతుని యొక్క అస్తిత్వాన్పై విశ్వాసం కలిగిన వారు. నాస్తికులు అంటే యాక్చువల్గా నాస్తికుల్లో కూడా రకరకాల మంది ఉన్నారు. కేవలం భగవంతుని నమ్మని వారే నాస్తికులు కారు. భగవంతుణ్ణి అంటే ఏదో ఒక శక్తి ఉంది అని కొంతమంది అనుకుంటారు. లేదంటే కొంతమంది ఏ పర్టికులర్ మతాన్ని ఆచరించరు. వాళ్ళు ఏదో ఒక మతంలో జన్మ తీసుకుని ఉండొచ్చు, కానీ ఆ మతం తాలూకు సిద్ధాంతాలని, పద్ధతుల్ని కూడా ఆచరించని వాళ్ళు ఉంటారు. సో ఇలాగా నాస్తికుల్లో కూడా రకరకాల నాస్తికులు ఉన్నారు. అయితే ఒకసారి ఒక నాస్తికులందరూ ఒక సభ చేసుకున్నారంట. చాలా పెద్ద సభ, ప్రపంచం నలుమూలల నుంచి నాస్తికులందరూ కూడా వచ్చి భగవంతుడు లేరు అని నిరూపిద్దాము అని అనుకున్నారు. సో చాలామంది చర్చించి అంతా అయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా తీర్మానం ఏం చేసుకున్నారంటే, ఈ 3 రోజుల యొక్క అందరి వక్తల యొక్క విభిన్న అభిప్రాయాలతో మేము వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటి అంటే భగవంతుడు లేడు అని. అందరూ అయిపోయింది, ఇంకందరూ వెళ్ళిపోతుంటే ఆ సభకి ఎవరైతే ఎవరైతే ఉంటారో అంత సభ అంతా అయిపోయిన తర్వాత అన్నారంటే థ్యాంక్ గాడ్ అని అన్నారంట. అంటే ఏంటి, అలిసిపోయి థ్యాంక్ గాడ్ అని అన్నారు. అంటే అంత నాస్తికులకి అధ్యక్షుడైన వ్యక్తికి కూడా అంత అలసట్లో ఎవరు గుర్తొచ్చారు? భగవంతుడు గుర్తొచ్చారు. రైట్. సో భగవంతుడు అనేటువంటి వారు ఒక రకమైనటువంటి దివ్య శక్తి. రైట్. ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు మేము కళ్ళతో చూస్తే కానీ దేన్ని విశ్వసించము అని అంటారు. మా భగవంతుడు ఉంటే మాకు చూపెట్టండి, మా కళ్ళకి చూపెట్టండి అని అంటారు. దీని గురించి కాసేపు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది, గాలి లేకుండా మనం బతకలేము. రైట్. అలాగని గాలిని కళ్ళతో చూడగలమా? చూడలేం. గాలిని చూడాలి అంటే దానికి విశేషమైనటువంటి యంత్రం ఉండాలి, పరికరాలు ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ ఉంటే మనము గాలిని మనం చూడగలుగుతాం. కానీ మొత్తం భూగోళాన్నంతా మనం ఈ కళ్ళతో చూడగలమా? చూడలేం. కాబట్టి పంచభూతాల్ని కూడా మనం ఈ కళ్ళతో క్లియర్గా చూడలేనప్పుడు మరి వీటన్నిటికీ అతీతమైన దివ్య శక్తి అయిన భగవంతుని మనం ఈ కళ్ళతో ఎలా చూస్తాం? భూగోళం అంతా చూడాలంటే ఏం చేయాలి? రాకెట్ వేసి ఏరోస్పేస్లోకి వెళ్ళాలి. రైట్. స్పేస్లోకి వెళ్తే ఆ హైట్ నుంచి కింద భూమి అంతా కనిపిస్తుంది. ఇలాగా ప్రతిదీ కళ్ళతోనే చూడడానికి పాసిబుల్ కాదు. దేన్ని చూడాలి అంటే దానికి రకమైనటువంటి పరికరం ఉండాలి, దానికి తగినటువంటి పద్ధతి ఉండాలి. రైట్. ఆ పద్ధతి ప్రకారం చూస్తేనే అది కనిపిస్తుంది. అలాగే భగవంతుణ్ణి కూడా మనం తప్పకుండా చూడొచ్చు. కానీ భగవంతుణ్ణి చూడడానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, ఒక విధానం ఉంది. అది తెలుసుకుంటే పండిత పామరులేంటి, చిన్న పిల్లలు కూడా భగవంతుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. కానీ పద్ధతి తెలియని కారణంగా అసలు భగవంతుడే లేడు అనేటువంటి భగవంతుడి యొక్క ఉనికినే మనం కొట్టిపడేయాలి. అయితే కొంతమందికి జీవితంలో రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు, ఉదాహరణకి చాలా ప్రియమైనటువంటి వారు మరణించినప్పుడు, లేదంటే వ్యాపారంలో భయంకరమైన నష్టం వచ్చి భార్య పిల్లలతో రోడ్డు మీదకి వచ్చి పడిపోయినప్పుడు, లేదంటే ఇలాగా ఎవరో చాలా ప్రియమైన వ్యక్తి మోసం చేసినప్పుడు, ఇలాగా ఓర్వలేని బాధ, లేదంటే విపరీతమైన తీరని అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఎందుకు ఇంత అనారోగ్యం వచ్చిందని, ఇలాగా రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనుషుల్లో టెంపరీగా భగవంతుడంటే నమ్మకం పోతుంది. నేను ఇంత పూజించాను, నేను ఇంత శ్రద్ధగా నేనున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలో భగవంతుడు లేడు, దేవుడు లేడు, దెయ్యము లేదు అని టెంపరీ వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. భగవంతుని యొక్క ఉనికిని కూడా విశ్వసించలేకపోతారు. ఇంకొంతమంది ఏంటి, మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని చూసి కూడా దేవుడు లేడు అంటారు. ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని
హతమార్చుకోవడం, అది దారుణంగా భయంకరంగా హతమార్చుకోవడం, ఇలాగ ధర్మం పేరు మీద మతం పేరు మీద జరుగుతున్న మత కలహాల వల్ల కూడా భగవంతుణ్ణి లేడు అని చెప్పేసేసి అసలు దేన్ని మేము నమ్మము అనుకుంటాం. కానీ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వివేకవంతమైనటువంటి వ్యక్తి కొద్ది క్షణాలు తన యొక్క వివేకాన్ని కానీ అప్లై చేసినట్లయితే నిజంగా వీటన్నిటికీ భగవంతుడైనా కారణం, నిజంగా భగవంతుడైనా కారణం. కానీ మనకి ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక భగవంతుడిని మనం నిందిస్తాం. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయ్యింది, ఆ యాక్సిడెంట్ ఐదర్ మనమన్నా వెళ్ళి దేన్నన్నా గుద్దుండొచ్చు, లేదంటే వేరే ఎవరన్నా వచ్చి మనలన్నా గుద్దుండొచ్చు. సో ఐదర్ ఈ డ్రైవర్ దన్నా మిస్టేక్ ఉంటుంది, ఆ డ్రైవర్ దన్నా మిస్టేక్ ఉంటుంది. మధ్యలో భగవంతుడు ఏం చేశాడు దానికి? చూడండి, భగవంతుడు మనకి వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు కాబట్టి వాళ్ళని బతికిస్తే ఈ ప్రపంచంలో 900 కోట్ల మందికి ఆయన మరణం లేకుండా చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడికి అందరూ పిల్లలే. మనం అనుకుంటాం నేను అందరికన్నా ఎక్కువగా భగవంతుడిని నేను ధ్యానం చేశాను, పూజలు చేశాను, పునస్కారాలు చేశానని. కానీ మనకన్నా గొప్ప భక్తులు చాలామంది ఉండుండొచ్చు. మరి వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి మృత్యువు లేకుండా చెయ్యాలి అంటే ఈ మొత్తం సృష్టిలోనే మరణం అనేటువంటి స్థితిని ఆపేయాలి. అదే జరిగితే ఈ సృష్టి యొక్క పద్ధతి ఏమవుతుంది? కాబట్టి జనన మరణాలు అనేటువంటివి ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటి 2 ప్రక్రియలు. దానికి భగవంతునితో మనకి సంబంధం లేదు. కాబట్టి ఈ విధంగా రకరకాలుగా మనం భగవంతుడు లేడు, భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని మనము కొట్టిపడేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేయొచ్చు. కానీ నిజమైన వివేకశీలి అయినటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క శక్తిని గుర్తించి వారిని సదా తోడు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు మనకి పక్కనే ఉండి సరైన సమయంలో సరైన విధంగా మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు ఒక కొడుకు చూడండి, తండ్రి పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకోండి, ఆ అబ్బాయికి ఎంత ధైర్యం ఉంటుంది, మా నాన్న ఏమైనా పర్లేదు మా నాన్న చూసుకుంటారు అని. కానీ ఆత్మల తండ్రి ఎవరు? సర్వశక్తివంతుడైనటువంటి అనంత సృష్టికే రచయిత అయినటువంటి ఆ పరమాత్ముడు నిరాకారుడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మనం పరమాత్ముడిని నిందించకూడదు, ఆయన్ని మనకి ఇంకా దగ్గరగా పెట్టుకోవాలి. భగవంతుడా, నాకు తెలుసో తెలియక నాపై కష్టం వచ్చింది, దీని నుంచి బయటపడేసే బాధ్యత నీదే అని ఇంకా మనం ఎప్పుడైతే దగ్గర పెట్టుకుంటామో అప్పుడు మనం ఆ బాధ నుంచి మనం సరైన సమయంలో సరైన రీతిలో మనం బయటపడతాం. అలాగని ఇంకొకటి కూడా మనకు భగవంతుడి మీద రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఇలా చెప్పాను కాబట్టి చూమంతర్లాగా ఏదో అయిపోతుంది అని. భగవంతుడు బుద్ధిశాలులకే బుద్ధిశాలి. మన కర్మలో ఎప్పుడూ కూడా భగవంతుడు ఇంటర్ఫియర్ కారు. కానీ తోడనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు చూడండి, పాతకాలంలో పల్లెల్లో పాటలు పాడుకుంటూ పని చేసుకునేవారు. ఎందుకు పని చేసుకునేవారు అలా పాటలు పాడుకుంటూ, ఒకరికొకరు తోడుంచుకుంటూ? ఎందుకంటే పని ఒక్కళ్ళే చెయ్యాలి అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ పక్కన ఒక వ్యక్తి తోడుంటే పని సగం అవుతుంది. అలాగే మరి భగవంతుడే తోడుంటే ఆ పని ఇంకెంత సునాయాసం అవుతుంది. మరి భగవంతుడి యొక్క ఉనికిని మనము గుర్తించిన తర్వాత మరి వారిని ఎలా చూడాలి? హౌ టు సీ గాడ్. ఎలాగైతే గాలిని చూడాలంటే యంత్రాలు ఉండాలి, భూమిని చూడాలంటే స్పేస్లోకి వెళ్ళాలి, ఇలాగ రకరకాల వాటికి ఎక్విప్మెంట్ ఉన్నట్టు మరి భగవంతుడిని చూడడానికి కావలసిన ఎక్విప్మెంట్ ఏంటి? ఏం పరికరంతో భగవంతుడిని మనం చూడొచ్చు అంటే, భగవంతుని చూడాలి అంటే ఉండవలసినటువంటి పరికరాలు 2. ఒకటి సత్యమైన హృదయం, 2 దివ్యమైన బుద్ధి. మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా సత్యంగా ఉంటుందో, 2 బుద్ధి ఎప్పుడైతే దివ్యంగా ఉంటుందో, అలాంటి మనసుతో మనం భగవంతుణ్ణి గుర్తించగలం, అలాంటి బుద్ధితో నేను భగవంతుణ్ణి చూడగలను. దీన్ని ఇంకా మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. మనం తాజ్మహల్ మనమైతే ఎప్పుడు వెళ్ళి చూడలేదు, కానీ తాజ్మహల్ అనగానే మనసు ఏమైంది? ఒక్క సెకండ్లో మనం ఆగ్రా వెళ్ళిపోయాం, పాలరాతి కట్టడమైన తాజ్మహల్ని మనం చూసాం. అలాగే భగవంతుని మనం ఎప్పుడూ చూసుండకపోవచ్చు,
కానీ ఎప్పుడైతే మనం స్వచ్ఛమైనటువంటి మనసు, దివ్యమైన బుద్ధి ఉంటుందో అప్పుడు భగవంతుణ్ణి మనం చూసిన దానికన్నా క్లియర్గా అనుభూతి చేయగలం. ఒక్కోసారి చూసింది కూడా మనం మర్చిపోతాం. ఏమన పాటలో చూసామనుకోండి, ఏమోనండి ఉన్నట్టుంది, నేను సరిగ్గా చూడలేదు అని అంటాం. కానీ అదే అనుభూతి చేసింది. అందుకే ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకి మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ కళ్ళతో చూడరు, ఈ కళ్ళతో చూస్తారు. అందుకే వాళ్ళ దగ్గర మనం అబద్ధం చెప్పలేం. అలాగే స్థూల నేత్రాలతో చూసిన దానికన్నా దివ్య బుద్ధితో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి చూస్తామో, స్థూల నేత్రాలతో చూసిన దానికన్నా కూడా మనము అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితంగా మనం భగవంతుని మనం అనుభూతి చేస్తాం. అందుకే హిందీలో ఒక సామెత ఉంది, సచ్చే దిల్ పర్ సాహెబ్ రాసి. ఎవరి హృదయం అయితే సత్యంగా ఉంటుందో, సాహెబ్ అంటే హైయెస్ట్ ఆఫ్ ద హై, ఉన్నతాతున్నతమైనటువంటి భగవంతుడు వారికి బలిహారం అయిపోతారు. దీనికి మనకి ఎన్నో దృష్టాంతాలు మనం పురాణాల్లో శబరిని మనం చూస్తూ ఉంటాము, సుధాముణ్ణి మనం చూస్తూ ఉంటాము. ఇలాగ ఎన్నో కథల విషయంలో సత్యమైన హృదయంతో భగవంతుణ్ణి మనం ఎలా ఆకర్షించుకోవచ్చు అనేది మనం ఎన్నో వృత్తాంతాలు చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. అలాగే దివ్యమైన బుద్ధి. దివ్య బుద్ధి అంటే ఏంటి? చాలా మంది దివ్య బుద్ధి అంటే అది ఎవరికో సాధన చేసినటువంటి వాళ్ళకి, చాలా వాళ్ళకే లభిస్తుంది అని కాదు. ఏ బుద్ధి అయితే పంచ వికారాలకి దూరంగా ఉంటుందో అదే దివ్యమైన బుద్ధి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి ఈ 5 వికారాలకి దూరంగా ఉన్న బుద్ధి దివ్య బుద్ధి. అలా దూరంగా ఉండడానికి సాధనమే రాజయోగ అభ్యాసం. రాజయోగ అభ్యాసం ఏం చేస్తుంది? మన బుద్ధిలో ఉన్నటువంటి 5 వికారాలు ఏవైతే పర్మనెంట్గా తిష్ట వేసుకుని ఏవైతే కూర్చున్నాయో వీటిని పారద్రోలు. ఎందుకంటే రాజయోగంలో మనం మానవ శక్తిని ఉపయోగించం, పరమాత్ముని శక్తిని మనం ఉపయోగిస్తాం. పరమాత్ముని శక్తిని మనం ఉపయోగిస్తాం కాబట్టి ఆ శక్తి ముందు ఏమవుతాయి? అన్ని వికారాలు భస్మమైపోతాయి. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క సత్యమైన హృదయము, సత్యమైన హృదయం అంటే ఏంటి? సింపుల్. లోపల బయట ఎవరైతే ఒకలా ఉంటారో, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి ఉంచుకోవడం అది సత్యమైన హృదయం కాదు. భలే వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో నడవచ్చు, చాలా పెద్ద ఆధ్యాత్మిక వేత్తలు కూడా అయి ఉండొచ్చు, కానీ లోపల బయట ఒకలాగా లేకపోయినట్లయితే వారి హృదయం సత్యమైంది కాదు. మనస, వాచ, కర్మణ మూడిట్లో ఎవరికైతే సమానత్వం ఉంటుందో వారిది సత్యమైన హృదయం. కాబట్టి ఈ 2 పరికరాలు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో అప్పుడు మనం భగవంతుడిని మనం చూడగలం. రెండవది, భగవంతుడిపై నిశ్చయం అనేటువంటిది ఉండాలి. భగవంతుడిపై నిశ్చయం ఉండడము అంటే ఏదో నేను ప్రతి వారం వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నాను అది కాదు. అది ఒక ఫార్మాలిటీ లాగా అయిపోతుంది. ఫార్మాలిటీ కాదు, దానికన్నా 1 స్టెప్ అబవ్. భగవంతునితో సర్వ సంబంధాలతో భగవంతుడు నావాడు. నాకు తల్లైనా, తండ్రైనా, గురువైనా, సద్గురువైనా, ఆఖరికి నా బిడ్డైనా, మిత్రుడైనా, శ్రేయోభిలాష అయినా ఒక్క పరమాత్ముడు మాత్రం. ఆ విధమైనటువంటి దగ్గర సంబంధం ఎప్పుడైతే మనకి పరమాత్మతో ఏర్పడుతుందో అప్పుడు మనం భగవంతుని చాలా దగ్గరగా మనం అనుభూతి చేస్తాం. ఇప్పుడు మనకి మామూలుగా జీవితంలో కూడా చూడండి, ఎవరికి మనకి బాగా సన్నిహితులు అనిపిస్తారు, ఎవరితో అయితే మనకి సమీప బాంధవ్యం ఉంటుందో. అందుకనే భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఎందుకు మనకు అంత సమీపంగా అనిపిస్తారు? ఎందుకంటే వాళ్ళతో మనకు అన్నిటికన్నా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. కనుక పరమాత్మతో చాలా దగ్గర సంబంధం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఆయన్ని వి ఫీల్ హిమ్, వి ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్. అలాగే పరమాత్ముని చూడడానికి ఉండవలసినటువంటి 3వ సాధనం, ఎప్పుడైతే మన హృదయంలో పరమాత్ముని సంపూర్ణంగా మనం స్వీకరిస్తాం, యాక్సెప్ట్ గాడ్,
అంతే తప్ప ఏదో కష్టం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవడం కాదు. అందుకే చాలా మంచి సామెత ఉంటుంది హిందీలో, దుఃఖమే సబ్ సిమరన్ కరే సుఖమే కరే న కోయ్, సుఖమే కరేతో దుఃఖ కాహేకో హోయ్. దుఃఖం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకుంటారు కానీ సుఖంలో గుర్తు తెచ్చుకోరు. అదే సుఖంలో ఉన్నప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటే అసలు దుఃఖమే రాదు కదా అనేసి. కాబట్టి పరమాత్ముడిని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా స్వీకరిస్తామో, ఎప్పుడైతే వి యాక్సెప్ట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, అప్పుడు మనకి పరమాత్ముని ఇప్పుడు గుర్తు చేసుకోవాలా అప్పుడు గుర్తు చేసుకోవాలా అని ఉండదు. మన నిత్య జీవితంలో మనకి ఆయన ఒక కంపానియన్ కింద అయిపోతారు. అందుకే చాలామంది ఏంటి, మేము రోజు ధ్యానం చేస్తామండి, యోగం చేస్తామండి అంటారు. అదేదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేసేటువంటి పని కాదు. మన జీవితమే యోగి జీవితం. మన సనాతన ధర్మంలో మనం యోగుల్ని ఋషుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమైనా రోజుకు 1 గంట 2 గంటలే చేస్తారా? వాళ్ళ జీవితమే సంపూర్ణమైనటువంటి యోగి జీవితం. అందుకే ఆధ్యాత్మికత యొక్క అభ్యాసానికి ఒక టైం అంటూ ఉండదు. ఇదేదో ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు, లేదంటే ఈ నెలలో చేయాలి, ఈ నెలలో చేయకూడదు అనేది కాదు. మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడిచాము, ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మనం అవలంబించుకున్నాము అంటే అది జీవితాంతం చేయాల్సినటువంటి వ్రతం. మనం చాలాసార్లు ఏం చేస్తాము, పలానా రోజు వచ్చింది కాబట్టి మనం వ్రతం చేస్తాము, కానీ వ్రతం అయిపోయిన తర్వాత మరుక్షణమే మళ్ళీ నార్మల్. కానీ భగవంతుడు ఏమంటారు అంటే, ఏదైతే యోగి జీవితం యొక్క వ్రతం ఉందో ఇది జీవితాంతం చేయవలసినటువంటి వ్రతం. సో మనం యోగం చేసేటువంటి వారం కాదు, యోగి జీవితాన్ని జీవించేటువంటి వారం. ఎప్పుడైతే అలాంటి యోగి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఇంకా సెపరేట్గా నేను ఈ టైంలో ధ్యానం చేయాలి, ఈ టైంలో మెడిటేషన్ చేయాలి అనేటువంటిది ఉండదు. యోగి జీవితము అంటే మనం తినే ఆహార పానీయాల నుంచి, మనం ఎప్పుడు లెగుస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, మన మాట్లాడే విధానము, మన తీరు తెన్ను, మన వ్యవహారము అన్నిట్లోనూ కూడా వీళ్ళని చూస్తే వీళ్ళు నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళు అని ఎదుట వాళ్ళకి అనిపించాలి. అంతే తప్ప ఏదో కొద్ది క్షణాలు మనం పాటిస్తాం తర్వాత నేను పాటించను అనేటువంటి విషయం కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి దివ్య దృష్టి, స్వచ్ఛమైన మనస్సు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు భగవంతుని మనం సంపూర్ణంగా మనం చూడగలం. అండ్ ఇంకొకటి, భగవంతుణ్ణి చూడాలి అంటే కూడా నేను దేహం అనేటువంటి ఇన్సులేషన్ ముందు తీసేయాలి. నేను దేహము అనుకున్నంత వరకు మనకి భగవంతుడు యొక్క యథార్థ స్వరూపం మనకి తెలియదు. ఇప్పుడు కరెంట్ కూడా పాస్ అవ్వాలి అంటే ఎలక్ట్రిక్ వైర్కి ఏం చేస్తారు, పైన ఇన్సులేషన్ తీస్తారు, అప్పుడే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. లేదంటే కరెంట్ మనం కనెక్షన్ ఇచ్చినా కూడా కరెంటు వెళ్ళదు. అలాగే పరమాత్ముడు ఈ పంచతత్వాలకి పంచభూతాలకి అతీతమైనటువంటి శక్తి. ఈ దేహము పంచతత్వాలతో తయారైంది కాబట్టి నేను దేహం అనేటువంటి దేహ భ్రాంతిలో ఉన్నప్పుడు వీటికి అతీతమైనటువంటి ఆ పరమాత్ముని మనం ఎలా చూస్తాం మనం? అందుకే పరమాత్ముని చూడడానికి మొట్టమొదట స్వయాన్ని కూడా దేహానికి అతీతమైన ఒక చైతన్య శక్తి ఆత్మని అనేటువంటి భావనతో మనం చూడాలి. అందుకే మనం భగవంతుడి యొక్క విషయంలో ఏమంటాం, మనం ఆత్మ సమర్పణ అని అంటాం, ఆత్మ నివేదన అని అంటాం. అంతే తప్ప దేహ సమర్పణ, దేహ నివేదన అనం. ఆత్మ సమర్పణ చెయ్యాలి అని అంటారు. అంటే ఏంటి, దేహం అనేది కేవలం ఒక కాస్ట్యూమ్ లాంటిది. ఇప్పుడు చూడండి, ఒక గుడికి వెళ్తాము, కొంతమంది పట్టు చీర కట్టుకుని వస్తారు, కొంతమంది చుడీదార్ వేసుకుని వస్తారు, ఇప్పుడైతే ఇంకా మోడర్న్ బట్టలు కూడా వేసుకుని వెళ్తున్నారు. కానీ భగవంతుడిని ఏ బట్టలు వేసుకున్నామో కాదు కదా గుడిలో ప్రాధాన్యం. అలాగే కొంతమంది స్త్రీ శరీరం ఉండొచ్చు, పురుష శరీరం ఉండొచ్చు. ఒకరు ఒక ధర్మానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొకరు ఇంకొక ధర్మానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఒకరు ఒక ప్రాంతం వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొకరు ఇంకో ప్రాంతం వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి దేహానికి అనేక ధర్మాలు, మతాలు, వృత్తులు, కులాలు, రంగు, రూపు ఇలాంటివి బోలెడు వేరియేషన్స్ ఉంటాయి. కానీ ఆత్మకు అవన్నీ ఏమీ ఉండవు. ఆత్మ ఇప్పుడు ఒక చైతన్య జ్యోతి స్వరూపం.
కాబట్టి ఎప్పుడైతే మనం స్వయాన్ని ఆత్మగా భావించి దేహభ్రాంతి అనే ఇన్సులేషన్ ఎప్పుడైతే మనం పక్కకు తీసేస్తామో అప్పుడు మనం పరమాత్ముడి యొక్క నిరాకార జ్యోతి స్వరూపాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. అందుకే సర్వశాస్త్ర శిరోమణి అయినటువంటి గీతలో కూడా పరమాత్ముడు ఏం చెప్పాడు? దేహము, దేహ సంబంధాలు, దేహ ధర్మాలు, దేహ వృత్తులని అన్నిటినీ మరిచి నన్ను స్మృతి చెయ్యాలి అని చెప్పారు. క్లియర్గా ఇవ్వడం జరిగింది శ్రీమద్ భగవద్గీతలో. కానీ ఈ కాలంలో భగవద్గీత యొక్క అండర్స్టాండింగ్లో లోపం ఉన్న కారణంగా ఒక్కొక్కసారి కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మోసపోవడానికి కూడా కారణమేంటి? అమాయకుల్ని మోసం చేయడానికి కూడా కారణమేంటి? నేను ఏ గర్భానికి జన్మ తీసుకోను, నేను అయోనిజను అనేది క్లియర్గా ఉంది. అజన్మ, అభోక్త, అయోనిజ, స్వయంభూ అలాంటి వాడు భగవంతుడు. కాబట్టి పరమాత్ముని యొక్క యథార్థ పరిచయం లేకపోయినా కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం మోసపోతూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటి? నేను స్వయాన్ని కొద్ది క్షణాల కొరకు, నేను ఈ దేహం నాకు లభించిన ఒక వెరీ వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్. అలాగని ఇది లేకపోతే కూడా జరగదు. ఆత్మ దేహం లేకపోతే కూడా పనిచేయదు. మన ఇంట్లో కరెంట్ ఉన్న బల్బులు, లైట్లు, ఫ్యాన్లు లేకపోతే ఉపయోగం లేదు ఆ కరెంట్ ఉండి కూడా. సో ఇది కూడా కాబట్టి ఆత్మ దృష్టితో రెండు కనుబొమ్మల మధ్య మెరిసే ఆత్మని చూస్తూ ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్ముడు, జ్యోతి స్వరూపుడు, నిరాకారుడైనటువంటి పరమాత్మని యొక్క స్మృతిలో ఎప్పుడైతే మనం ఉంటామో భగవంతుడు ఎదురుగుండానే ఉన్నాడా అన్నంత స్పష్టంగా మనకి భగవంతుడి యొక్క అనుభూతి జరుగుతుంది. కానీ ఎప్పటి వరకైతే మనం స్వయాన్ని ఆత్మగా భావించగా నేను పలానా ధర్మం, పలానా మతం, పలానా కులం, పలానా జాతి అనుకున్నప్పుడు అప్పుడే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మేం గొప్ప, మీరు తక్కువ, మీరు గొప్ప, మేము ఎక్కువ. ఈ మీమి అనే తేడా ఎక్కడ వస్తుంది? అన్ని ధర్మాల వాళ్ళు భగవంతుడు, గాడ్ అనే అంటారు. ఎవరు గాడ్స్ అని ఎవరు అనరు, భగవంతుళ్ళు అని ఎవరు అనరు, పరమాత్మలు అని ఎవరు అని అనరు. అందరూ సింగిల్గానే అంటారు. బట్ ఆ సింగిల్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే బాడీని చూసినంత వరకు రాదు. ఎలా వస్తుంది? మనం లాజికల్గా ఆలోచించినట్లయితే ఇన్ని వైవిధ్యాలు ఉన్నటువంటి వాళ్ళు బాడీని చూస్తే ఒక్క భగవంతుడని ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోలేరు. కాబట్టి భగవంతుణ్ణి చూడాలి అంటే ఉండవలసింది సత్యమైన హృదయం, దివ్య బుద్ధి, పరమాత్మపై అచంచలమైనటువంటి విశ్వాసం, పరమాత్ముని సర్వ సంబంధాలతో నావాడు అని స్వీకరించడం, అన్నిటికన్నా ముఖ్యంగా దేహ ధర్మాలను, దేహ వృత్తులను మరిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మని చూడడం. ఈ పద్ధతి ఎప్పుడైతే మనకు అలవాటు అవుతుందో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి చూడొచ్చు. పరమ నాస్తికుడైనటువంటి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క అనుభూతి చూడొచ్చు. ఎందుకంటే భగవంతుడికి ఆ డిఫరెన్స్ లేదు. ఈయన నన్ను నమ్ముతాడా నమ్మడా అనేది ఏం ఆలోచించడు భగవంతుడు. అందరూ నా పిల్లలే. కాబట్టి అలాంటి ఉదార చిత్తమైనటువంటి దృష్టి పరమాత్మ. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.